ప్రతిష్ఠితుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నెహెమ్యా 13:5. నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షరసమును లేవీయులకును, గాయకులకును, ద్వార పాలకులకును ఏర్పడినటువంటి నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఇక్కడ ఉన్న యాజకుడు యాజకులకు చెందినటువంటి దశమ భాగాలను, అర్పణలను తీసుకొని ప్రక్కన పెట్టాడు. గౌరవనీయులైనటువంటి టోబియా గారు అక్కడ నివాసం ఉండవలసి ఉంది. ఆ సమయంలో నెహెమ్యా గారు అక్కడ లేరు. అతడు రాజు సేవకుడు గనుక బబులోనుకు తిరిగి వెళ్ళాడు. నెహెమ్యా గారు ఏం చేస్తూ ఉన్నాడు? తక్షణ చర్యను తీసుకున్నాడు. టోబియా ఇంటి సామాగ్రిని అంతటిని కూడా పారవేశాడు. ఆ గదిని స్వాధీనపరుచుకున్నాడు. తిరిగి అర్పణలను వెనక్కు తెచ్చాడు. అంతకుముందు టోబియాకు గదిని సిద్ధపరిచిన వారిని పంపివేశాడు. దేవుని పనిలో నియమ పద్ధతి లేకపోతే ప్రమాదకరము. దేవుని మందిరము ఎందుకు నిర్లక్ష్యపరచబడింది? మనము దీనికి గోడలు కట్టలేదా అని నెహెమ్యా గారు పాలకులను అడిగారు. నీవు ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించవచ్చు, అయితే అక్కడ గొప్ప ప్రవక్తలున్నారా? వారి పిల్లల కంటే దేవుని రాజ్యాన్ని ముందు పెట్టేవారున్నారా? అలాంటి వారు లేకపోతే దాన్ని కట్టవద్దు. నవీన యవనస్తులకు ధనాశ అనేది ఈ దినాల్లో గొప్ప శోధన. వారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, అయితే దేవునికి దశమ భాగం ఇవ్వడానికి కూడా వారు కష్టపడుతూ ఉన్నారు. అలాంటి వారు దేవుని పనిలో ప్రవేశించకూడదు. వారు కొరుకుడు పుండు వంటి వారు. వారు అననీయ సప్పీర లాంటి వారు. దేవుని గృహంలో కూర్చున్నటువంటి టోబియా వంటి వారు. నీవు దేవుని పనికి ఆటంకంగా ఉన్నావేమో నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని మహిమ ఎడల నెహెమ్యా గారికి శ్రద్ధ ఉంది కానీ మరి దేని మీద కూడా లేదు. అతనికి పెద్ద ఉద్యోగం ఉంది, అతడు దాన్ని కూడా లెక్క చేయట్లేదు. అతడు దేవుని మందిరపు గోడలు కట్టాలని మాత్రం కోరుతూ ఉన్నాడు. సిమెంటు, ఇతర వస్తువులతో గోడను కట్టడం చాలా సులువు. నీ ప్రార్థనను బట్టి, విశ్వాసమును బట్టి దేవుని గృహంలో నీకు స్థానం ఉంటుంది. వారి ప్రాముఖ్యతను బట్టి దేవుని గృహంలో స్థానం ఉండాలని కొందరు అనుకుంటారు. నీవు టోబియా వలె త్రోయబడతావు. అయితే పశ్చాత్తాపపడి తిరిగి వచ్చిన నమ్మకస్తులు వారి స్థానంలో వారు పెట్టబడతారు. నీవు కూడా నమ్మకం కలిగి ఉండే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.